ఈ వారం అష్ముఫారా నిజంగా బిజీగా ఉన్నారు కానీ నాకు తెలుసు. అతను చేయాల్సిన పనులను పూర్తి చేస్తున్నాడు. అలాగే మనం తెలుసుకున్న వాటిని నిర్మిస్తున్నాడు. ప్రతిరోజు చాలా మంది అడుగుతున్నారు, ఎక్కడ? అతను ఎప్పుడు మాట్లాడతాడు అని. నేను ఎప్పుడూ అదే సమాధానం చెబుతాను. సిద్ధంగా ఉన్నప్పుడు అతను బయటకు వచ్చి మనందరినీ ఆశ్చర్యపరుస్తాడు. అది మర్చిపోకండి. మీరు ఆ ప్రశ్నలు నాకు పంపాల్సిన అవసరం లేదు. సమాధానం తెలుసు. నాకు ముఫారాపై ఒక 100% నమ్మకం ఉంది. నాకు మీ మీద కూడా ఒక 100% నమ్మకం ఉంది. నాకు నా మీద, మీ అందరిపై కూడా ఒక 100% నమ్మకం ఉంది. ఇది మీ జీవితంలోనే అతిపెద్ద విషయం అవుతుంది. మరియు సహజంగా చాలామంది ఇప్పుడు ఉత్కంఠగా ఉన్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది క్రిస్ అని అడుగుతున్నారు. నాకు ఏదైనా చెప్పగలవా? ఆ ఏదైనా మీకు ఇప్పటికే చెప్పబడింది, సరేనా? ఇంకా కొన్ని విషయాలు సరిచేయాల్సి ఉంది. ప్రతిరోజు పెద్ద ప్రశ్న ఎప్పుడు ఏదైనా చెబుతాడు. ఏదైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన మీతో మాట్లాడాలని అనుకోవడం లేదు. ఆయనకు మీతో మాట్లాడటం ఇష్టం, కానీ ఆయనకు బిజీ షెడ్యూల్ ఉంది. నేను బిజీ షెడ్యూల్ అని చెప్పినప్పుడు ఆయన మన కోసం ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తున్నారు. అది నాకు చాలా ముఖ్యమైనది. నా జీవితమంతా నాకు ఎప్పుడూ నా కోసం పని చేసే ఎవ్వరూ లేరు. మరియు నేను ముఫారాకు జీతం ఇవ్వను. మరియు ఖచ్చితంగా అందరికీ తెలుసు ఆయన నాకు జీతం ఇవ్వడు. ఎవరో దానిపై అబద్ధాలు ప్రచారం చేసినా కూడా. కానీ ఆయన మనందరి కోసం చాలా, చాలా కష్టపడుతున్నారు. ఆయన చేసిన త్యాగాలు నాకు తెలుసు. నాకు తెలుసు. ఆయన కల, ఆయన కోరిక మానవాళికి ఎంతో మేలు చేసే, దాన్ని మార్చివేసే గొప్పదాన్ని సృష్టించాలనే ఆయన అభిరుచి నాకు తెలుసు. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. భవిష్యత్తు గురించి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ విషయాలు జరుగుతున్న చెడు విషయాలన్నీ ఒకసారి అందరూ ప్రారంభిస్తే ఆపిల్స్ పడిపోవడం మొదలై ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సరిచేసుకునే అవకాశం వస్తుంది. మనం ఇతరులను సహాయపడటం మొదలు పెట్టవచ్చు. అన్ని చెడు విషయాలు చివరికి పోతాయని అనుకుంటున్నాను. అది అది అంతా చిరాకు, కొరత మరియు మీరు తెలుసు కదా, నిరాశ మీద ఆధారపడి ఉందని నేను అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా, అది పెరిగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి అంతా అదే నుంచి వచ్చింది. ఇది కుక్కను తినే ప్రపంచం. ప్రతి ఒక్కరూ మరొకరిని మోసం చేయాలని చూస్తున్నారు. నేను దీన్ని కావాలి, నువ్వు దాన్ని పొందలేవు. ఆన్ ప్యాసివ్ లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఇక్కడ ఎవరూ గొప్పవారు కాదు. మనందరం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆశిస్తున్నాం. మనందరికీ ఒకే విధమైన ఆశయాలే ఉన్నాయి. మరియు మనందరం మనందరికీ అది దక్కాలని ఆశిస్తున్నాం. ఇది నిజంగా నాకు ఇప్పటివరకు లభించిన నిజమైన కుటుంబానికి దగ్గరగా ఉన్నది అనిపిస్తుంది. నాకు ఇది చాలా ఇష్టం. మీకు తెలుసు కదా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు మన చుట్టూ ఎన్నో పిచ్చి యుద్ధాలు జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే నాకు కొంచెం భయం కూడా ఉంది. ఎందుకంటే ఇది భయంకరమైన పరిస్థితి. కానీ అక్కడ ఉన్న నువ్వు, నేను లాంటి వాళ్ళ గురించి నేను నిజంగా ఆలోచిస్తుంటాను. సాధారణ వ్యక్తి అంటే తన కుటుంబాన్ని పోషించడానికి, మంచి చేయడానికి ప్రయత్నించేవాడు. ఇప్పుడు ఆ దేశాలపై ఎప్పుడూ ఆ చీకటి మేఘాలు కమ్ముకున్నట్లే ఉన్నాయి. నిజంగా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. నాకు ఎప్పుడు అనిపించేది, పెద్దవాళ్ళు యుద్ధాలు మొదలు పెడతారు, యువకులు వాటిలో చనిపోతారు, అలాగే మహిళలు కూడా. కానీ ఇప్పుడు చూస్తే ఎవరైనా యుద్ధాలు మొదలు పెడుతున్నారు, అమాయకులు, కుటుంబాలు అందులో చనిపోతున్నారు. ఈ కంపెనీని నేను మనమంతా కలిసికట్టుగా ఉండే మార్గంగా చూస్తాను. ప్రపంచం నలుమూలల మనకు గాజాలో అన్నలు, అక్కలు ఉన్నారు. ఇజ్రాయెల్‌లో, ఇరాన్‌లో కూడా. ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో మనకు మనుషులు ఉన్నారు. వాళ్ళలో చాలా మంది నాకు సందేశాలు పంపుతున్నారు. ఎంత భయంగా ఉందో చెబుతున్నారు. ఇది చాలా బాధాకరం. కానీ నేను మళ్ళీ ఈ కంపెనీ వైపే చూస్తూ, ఈ కంపెనీ ప్రపంచాన్ని మార్చుతుందని నా హృదయంతో నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతున్నారని నాకు తెలుసు. అది జరిగేదాకా ఆగలేను. డేవ్, మళ్ళీ మీ వైపు. అవును, అది జరగాలని నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే చెడ్డ విషయాలు జరుగుతున్నాయి కదా. మరి జెన్, అవును, ఎందుకు? ఎందుకు? నాకు కూడా ఎందుకో తెలియదు. నిజంగా మంచి కారణం ఏదీ లేదు. ఎందుకు ఎవరినైనా చంపాలి? దానికి ఎలాంటి కారణం లేదు. అవును. అంటే మనం
నిజానికి ప్రపంచం కల్లోలం సృష్టించడానికే ఎక్కువ సమయం ఖర్చు చేస్తోంది అనిపిస్తుంది. నేను ఈ కంపెనీలోకి వచ్చి అడుగుతున్నాను చెప్పడానికే. ఒక్కసారి మంచి చేయడంలో తప్పేంటి? మీరు ముందే చెప్పారు. ఏది అమ్ముడవుతుంది? సెక్స్ అమ్ముడవుతుంది. భయానక సినిమాలు. ఆహారం, సెక్స్, హింస. ఆహారం, సెక్స్, హింస. ఈ 3 ప్రాథమిక ప్రేరణలు. అవును. ఇది పూర్తిగా పిచ్చి లాంటిది. అయితే ఆయన సరే చూడు మంచి ఏది అని చెప్పి దీన్ని మార్చేస్తారని నమ్ముతున్నాను. 4 సంవత్సరాల క్రితం నేను మొదలుపెట్టినప్పుడు నాకు నా స్వంత పోడ్‌కాస్ట్ లేదా నా స్వంత టీవీ స్టేషన్ ఉండాలని అనుకునేవాడిని. ఈ ప్రపంచంలో మంచి మనుషుల గురించి మాట్లాడాలని, ద్వేషం, బాంబులు ఇవన్నీ గురించి కాదు. ఈ కంపెనీ నాలో చాలా విషయాలను వెలికితీసింది. మీలా డేవ్ ఇంకా ఇది చాలా మందిలోనూ వెలికితీస్తుందని అనుకుంటున్నాను. మీరు చెప్పినట్లే ఇప్పుడే సుమారు 8,50,000 స్థాకులు ఉన్నారు. కొంత తక్కువ ఎక్కువగా. వాళ్ళందరికీ కూడా ఏదో మంచి ఆలోచన ఉంది. అది అగ్ని ప్రమాదంలా విస్తరించడాన్ని నేను ఎదురు చూస్తున్నాను. అదే జరగబోతుంది. అవును, జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రజలు దాన్ని చూస్తే అందరూ అదే కోరుకుంటారు కాబట్టి. ప్రతి ఒక్కరూ శాంతి, ప్రశాంతత, భద్రత కోరుకుంటారు. ప్రజలు ఇతరులు దాన్ని పొందుతున్నారని చూస్తే వాళ్ళు అడుగుతారు, నేను అది ఎలా పొందగలను? అప్పుడు మీకు తెలియకముందే మనం ప్రపంచాన్ని ప్రశాంతంగా, భద్రంగా మార్చేస్తాం. ఎవరు పోరాడరు. ఎందుకంటే మనందరికీ కావాల్సినవి అందుబాటులో ఉంటాయి. మనకు సాధ్యపడుతుంది. అది లేకపోయినా మనం దాన్ని పొందగలుగుతాం. లేదా మీకు తెలుసు, ఈ సందర్భంలో మనం వెతుకుతున్నది వ్యాపారం కాదు అనిపిస్తోంది. మనమందరం ఆస్లోనే పెట్టుబడి పెట్టామని అనిపిస్తోంది. మనమందరం మన బండ్లను ఆస్కు కట్టేశామనిపిస్తోంది. కాబట్టి ఇది ఎలా మారినా మనందరం బాగానే ఉంటామని అనుకుంటున్నాను. మీకు తెలుసు, నేను ఒక టెక్నోసార్ని. ఇవి అన్నీ ఈ టెక్నాలజీ విషయాలు నా పరిధిలోకి రావు. నాకు గుర్తుంది, నా సాంకేతిక నైపుణ్యం పాన్ దగ్గరే ఆగిపోయింది. నేను నన్ను నేనే టెక్నోసార్ అని పిలుచుకుంటాను. మీకు తెలుసా, కంప్యూటర్లు వచ్చినప్పుడు అందరూ ఆన్లైన్లో పని చేస్తారు, షాపింగ్ చేస్తారు అని విన్నాను. నిజంగా చెప్పాలంటే అది ఒక ఫ్యాడ్ అనుకున్నాను. అది నిలబడుతుందని అనుకోలేదు. అది ఎలా పనిచేస్తుందో ఊహించలేకపోయాను. నా మనసులోకి తీసుకురాలేకపోయాను. దాని గురించి నేర్చుకోలేదు. అందుకే మీకు తెలుసు, నాకు ఉంది నా కుమారుడు 10 సంవత్సరాల వయస్సు. అతను కంప్యూటర్ను చక్కగా ఆడించగలడు, నన్ను కోతిలా చూపించగలడు. కానీ ఏమైనా నేను ఆస్ను వినడం మొదలుపెట్టాను. అతను నన్ను విజయవంతంగా మారమని బలవంతం చేశాడు. అది గొప్ప విషయం, ఎందుకంటే నాకు అవసరం. కానీ అందుకు మించి నేను అతని కళ్ళలోకి చూశాను. అతని హృదయాన్ని చూశాను. అతని కళ్ళ వెనుక చక్రాలు తిరుగుతున్నట్టు నేను చూశాను. అతని లక్ష్యం, అతని మిషన్ ఏమిటో నేను చూశాను, వినిపించింది. అది నన్ను మార్చింది. ఎందుకంటే చాలా మందిలా నేను డబ్బు కోసం వచ్చాను. ఏం జరిగింది? నేను ఒక కుటుంబాన్ని కనుగొన్నాను. మరియు మీకు తెలుసా, జీవితంలో డబ్బు కంటే ఎక్కువ ఉన్నదని నేర్చుకున్నాను. ప్రయాణాలు, కార్లు, ఆభరణాలు అవసరం లేదు. ఆ మొత్తం వ్యర్థాలు అవసరం లేదు. అసలు దీని అర్థం ఏమిటి? ఇది అంటే ఒకరిని ఒకరు సహాయపడటం, మన కుటుంబాన్ని సహాయపడటం. మనం ఒకటే. మనమంతా ఈ బల్లెపై చిక్కుకుపోయాం. మనమంతా ఒక పెద్ద కుటుంబం. మనమంతా కలిసిపోవాలి. ఇంకా అంతా కాకపోయినా. దాంతో నేను చాలా పదవులు కొనుగోలు చేయడం ప్రారంభించాను. ఎందుకంటే నేను ధనవంతుడు కావాలనుకోలేదు. ఒక అకౌంటెంట్ తో మాట్లాడి నా రిటైర్మెంట్ డబ్బు ఎంత వస్తుందో తెలుసుకున్నాను. కాబట్టి నేను చెప్పాను, మీ కప్పు నింపండి. నేను నా కప్పు నింపుకుంటాను. వస్తువులు దాచుతాను, తద్వారా నాకు ఆదాయం వస్తుంది. అందుకే నేను అనేక పదవులను కొనుగోలు చేశాను. నేను చాలా పదవులను కొనుగోలు చేశాను, కానీ అవన్నీ కుటుంబ ట్రస్ట్ మరియు ఫౌండేషన్లోకి వెళ్తాయి. దానిలోంచి నడిపించాలనుకున్న 2-3 వ్యాపారాలు నాకు ఉన్నాయి. కానీ డాడ్, పేరెంట్ మరియు నేను చాలా మంచి స్నేహితులం. మేము చాలా కాలంగా కలిసి పనిచేస్తున్నాం. మరియు నేను నా నోట్బుక్ తీసుకున్నాను. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ వస్తువులన్నీ, అవన్నీ ఈ నోట్బుక్లో నేను పనిచేసిన వ్యక్తిగత ఆలోచనలు మరియు విషయాలు. మేము చాలా విషయాలు చేయబోతున్నాం. నాకు తెలుసు, చేయడాన్ని చూసా. అతను ప్రజలకు సహాయం చేయాలనుకున్నాడు. నేను చేయాలనుకుంటున్నాను. నాకు పెద్ద మనసు ఉంది. చెప్పాడు, ఇంకా పెద్దగా కలలు కను అని. అందుకే నేను ఇంకా పెద్దగా కలలు కనడం ప్రారంభించాను. అప్పుడు ఆయన చెప్పారు, నీ కలలు పెద్దగా లేవు. గత కొన్ని సంవత్సరాల్లో చాలా సమస్యలకు గ్లోబల్ పరిష్కారం తయారు చేశాను.
మరియు నిజంగా ఉత్సాహంగా ఉన్న విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు నా ప్రాజెక్టులలో చాలా వాటిని నేను తెలియని ఇతరులు ఇప్పటికే చేపట్టారు. అవి నా ఆలోచనలు కావు. వాళ్ళు స్వతంత్రంగా నాలాగే అదే ఆలోచనకు వచ్చారు. వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కొంత భాగం పూర్తవుతుంది. మరిన్ని విషయాలకు స్థలం లభిస్తుంది. అందువల్ల మనం అన్ని పనులు చేయగలం. అవును. ఆహా! నీకు తెలుసు. గాని ముఖ్యంగా ఈ అంతా జరిగిన తర్వాత అన్నీ జరుగుతున్నప్పటికీ, నిజంగా చెప్పాలంటే నేను మళ్ళీ మళ్ళీ మర్చిపోతుంటాను. మనము ఒక బిజినెస్‌లో ఉన్నామని. నాకు అనిపిస్తుంది మనం ఎప్పుడు కలిసే ఒక కుటుంబంలా కలిసి గడిపే వాళ్ళమని. నువ్వు చూస్తే అన్నీ జరుగుతూనే ఉంటాయి. వెనుకపట్లో మనకు తెలుసు. అతను హామ్స్టర్ వీల్‌లో ఉన్న హామ్స్టర్‌లా ఉంటాడు. అతని కాళ్ళు కదులుతూనే ఉంటాయి కానీ మనం వాటిని బాతులాగా చూస్తాము. అతని కాళ్ళు కదులుతుంటే మనం నీటి మీద ఉన్న భాగాన్ని మాత్రమే చూస్తాము. నాకు తెలుసు నేను అస్కి చాలా కృతజ్ఞతతో ఉన్నాను. నీకు తెలుసు ఆ వ్యక్తి ఎప్పుడూ వదిలేసే మనిషి కాదు. అతను ఎప్పుడూ ఓడిపోడు. మనల్ని ఎప్పుడూ నిరాశపరచడు. అది నా హృదయంలో లోతుగా నమ్ముతున్నాను. మరియు దాంతో అది నన్ను ఉత్సాహంతో నింపుతుంది. నాకు తెలుసు మనం ఇప్పటికే ఓన్ పాస్‌తో పొందిన ప్రతిదీ చూసినప్పుడు అది నన్ను ఆశ్చర్యపరిచింది. అంటే నేను ఎప్పుడూ ఒకే సైట్‌లో, ఒకే ప్లాట్‌ఫారంలో ఇంతటి విషయాలు చూడలేదు. ఎప్పుడు కాదు. ఇప్పుడు ఆయన మనకు ఇది ఇంకా పెద్దదిగా, ఇంకా మెరుగ్గా మారబోతుందని చెబుతున్నారు. అయితే నా తల పగిలిపోయింది, తిరిగింది, మళ్ళీ నా భుజాల మీద పడిపోయింది. నాకు ఏమి జరుగుతుందో తెలియడం లేదు. ఇది స్టార్ వార్స్ లేదా స్టార్ ట్రెక్ లాంటి టెక్నాలజీ అవుతుందేమోనని నేను అనుకుంటున్నాను. ఈ ప్రయాణానికి మనం ఉత్తమమైన చేతుల్లో, ఉత్తమమైన బస్సులో ఉన్నామని నేను భావిస్తున్నాను. పూర్తిగా. మరియు అవును, ఈ అన్నింటినీ ప్రారంభించి చేయడాన్ని, సహాయం చేయడాన్ని నేను ఎదురుచూస్తున్నాను. మనందరం ఒకేలా ఉన్నాం. మనకు వేర్వేరు నమ్మకాలు ఉండొచ్చు, లేదా వేర్వేరు కోరికలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, విజయవంతమైన జీవితాన్ని కోరుకుంటారని నేను నమ్ముతున్నాను. నేను చెప్పను, కానీ ఇప్పుడు వేలాది మంది ఉన్నారు. వారు రేపటి భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియక అయోమయంగా ఉన్నారు. ఆ విధంగా ఉన్నవారికి ప్రతిరోజు ప్రార్థిస్తా. కానీ ఈ కంపెనీ ఆ పరిస్థితిని మార్చబోతుందని నాకు తెలుసు. ఎప్పుడు? దానికి నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే నా అన్నయ్య సిద్ధంగా ఉన్నప్పుడు వచ్చాను అని ఎదురు చూస్తున్నాను. అది సిద్ధమైన వెంటనే అప్పుడే జరుగుతుంది. అది సిద్ధమైన వెంటనే అందరూ సానుకూలంగా ఉండండి. ఆందోళన పడకండి. అష్ను తనదైనంగా ఉండనివ్వండి. అతను ఏదైనా చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చేస్తాడు. కాబట్టి మనం వీలైనంత త్వరగా తెలుసుకోవచ్చు. కాబట్టి నమ్మకం ఉంచండి, విశ్వాసం పెట్టండి, రిలాక్స్ అవ్వండి. మీరు ఏదైనా చేయాల్సి వస్తే మీ శక్తిని ఖర్చు చేయడానికి ఇంకేదైనా చేయండి. ఫిర్యాదు అవసరం లేదు. ఫిర్యాదు చేయడం ఎవరికీ ఉపయోగపడదు. అది చేస్తే నిజానికి అందరికీ తలనొప్పులు వస్తాయి. మీరు కష్టమైన పరిస్థితిలో ఉన్నారా? నేను డేవ్ పరిస్థితిని తెలుసు. మీకు తెలియని విధంగా నేను మరికొంతమంది పరిస్థితులను కూడా తెలుసు. ఆ వ్యక్తులలో చాలా మంది చెబుతున్నారు, క్రిస్ ఇది ఎప్పుడైనా జరుగుతుందా అని ఎదురుచూస్తున్నాను. నా జీవితం ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదే మీరు ఆలోచించాల్సింది. ఎప్పుడొస్తాడు అని అడగకండి. ఇతను ఇది ఎప్పుడు చేయబోతున్నాడు? ఇది తప్పకుండా వస్తుందని చెప్పండి. నేను ఏదో ఒకదానిని పట్టుకుని ఉండటం వల్ల నా జీవితం బాగుంటుంది. ఈ కంపెనీపై నమ్మకం ఉంచడమే అత్యంత బలమైన విషయం. మీరు ఇప్పుడే చేయగలిగే అత్యంత బలమైన విషయం. అది జరగబోతుందని తెలుసుకోవడం ఇంకా బలంగా ఉంటుంది. ఎందుకంటే అది జరగబోతుంది. ఎప్పుడు ఖచ్చితంగా తెలియదు. ఇంకొన్ని రోజుల్లో ఆశను చూడవచ్చు అనిపిస్తోంది. నాకు తెలియదు. ఆయన ఈ రోజే కనిపించవచ్చు. నాకు అది తెలియదు. కానీ ఆయన వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండండి. సరేనా? కానీ సానుకూలంగా ఉండండి. చాలా మంది మళ్ళీ ఇతర విషయాల్లోకి లాగబడుతున్నారని నేను చూస్తున్నాను. వాళ్ళు నాతో కూడా అదే చెప్పారు. నేను ఇలా అనిపించింది. వినండి, మెరిసే వస్తువులు ఎప్పుడూ మెరిసే వస్తువులే. ఈ కంపెనీ గురించి మీకు తెలుసు. ప్రతి వారం లేదా ప్రతి నెల మీ జేబులో నుంచి డబ్బు తీసేవాళ్ళు ఇక్కడ లేరు. మనందరికీ కలను నిర్మిస్తున్నాడు. మళ్ళీ చెబుతున్నాను. దానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇది ఇప్పటికీ జరిగిందా?
నా అభిప్రాయం ప్రకారం ఇది చాలా కాలం క్రితమే జరిగిపోయింది. ప్రజలు సహాయపడే మనోభావాల వల్ల. నేను అది డేవ్‌లో చూస్తున్నాను. డేవ్ విను, నిజాయితీగా చెబుతాను. మొదటిసారి కలిసినప్పుడు ఆయన అసంతృప్తిగా, చిరాకు చూపించాడు. అయితే ఆయన చెప్పినట్లే ఇది అసలు ఏమిటో తెలుసుకున్నాక ఆయన పూర్తిగా ఇందులో మునిగిపోయాడు. తనకి సానుకూలంగా ఉండండి. డేవ్, మీరు వచ్చిందుకు ధన్యవాదాలు.